పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 14వ తారీఖు పవిత్ర వారంలోని సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈనాటి సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు యొక్క స్వగ్రామం. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన వెంట్రుకలతో తుడచెను. ఆ పరిమళంతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండును. అప్పుడు యేసు ఆమెను అట్లా చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జన సమూహం తెలుసుకొని వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఎలైనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: సంపదలలో సంతోషాన్ని వెదకుచున్నావా? తపస్కాలంలో ఉన్న మనం ప్రభు సేవామయుడు. ఆయనలాగే మనం కూడా దైవ సేవ మరియు తోటి వారి యందు సేవాభావం కలిగి ఉండాలి. యోహాను సువార్త తెలియజేస్తూ ఉంది, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు అన్య జాతులకు న్యాయం కొనివచ్చును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం రాబోయే రక్షకుడు యేసు ప్రభువుతో సేవకుడి లక్షణాలను వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు, వినయము కలిగిన సేవకుడు, అంకిత భావం కలిగిన వాడే, నిస్వార్థపరుడు. ఆ సేవామయుని జీవితము వినయము, కరుణ, ప్రేమ నిలయము. యేసు ప్రభుని ఒక సేవకుడిగా ప్రేమను, క్షమాపణను ప్రసాదించే మెస్సయ్యగా కనుగొంది మరియా. యేసు ప్రభుని బాటలో సేవకురాలిగా ప్రయాణం చేసింది. ఆ సేవని తన కార్యం ద్వారా నెరవేర్చినది. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడచెను. ఆ పరిమళంతో గృహమంతయు గుబాళించెను. యేసు ప్రభు యొక్క సేవకుడిగా మారగలవా అని ఆలోచన చేసుకోవాలి. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసమును తొలగిపోయి అనేక కష్టాలు పాలైరి అని విన్నారు కదా. మనలో చాలామంది సంపదలుంటే సర్వం సిద్ధిస్తాయని, సకలం చేకూరుతాయని భావిస్తారు. కానీ అది కేవలం ఒక భ్రమ మాత్రమే. నేటి సువార్తలో యూదా ఇస్కరియోతు మనసు
ఎప్పుడూ కూడా డబ్బును ప్రేమిస్తున్నట్లుగా, డబ్బు ధ్యాసలోని జీవిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఆ డబ్బుపై ఉన్న మమకారంతోనే చివరికి తన స్వంత గురువైన యేసుక్రీస్తుకే ద్రోహం తలపెట్టాడు. ఆ డబ్బుపై మమకారం లేనట్లయితే, ఆ డబ్బుపై వ్యామోహం లేనట్లయితే గురుద్రోహం చేసేవాడు కాదు. ఓ భయంకరమైన మరణం చవిచూసేవాడు కాదు. ఈనాటి సువార్తలో మరియమ్మ అతి ఖరీదైన పరిమళ ద్రవ్యముతో యేసు పాదాలను అభిషేకించింది. ఇక్కడ మరియమ్మ ఆ నూనె ఖరీదును చూడలేదు. ఇతర విషయాలను ఏ విధంగా కూడా పట్టించుకొనలేదు. కేవలం ప్రభువుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అది నిజమైన ప్రేమ, నిజమైన శిష్యరికం. ప్రియులారా, శాంతియుతంగా సంతోషంతో జీవించాలంటే ఆ యేసు ప్రభువుకే జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన శాశ్వత సంతోషాన్ని అందించగలడు. డబ్బు సంపదలు మనకు సమృద్ధిని ఇవ్వలేవు. డబ్బు ప్రియమైన వారిని దూరం చేస్తుంది. ప్రేమానురాగాలను, ఆప్యాయత అనురాగాలను దూరం చేస్తుంది. డబ్బు కొరకు హింసను ప్రేరేపిస్తుంది. అందుకే నేడు మన సమాజంలో సంపద కోసం, ఆస్తిపాస్తుల కోసం ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి. డబ్బు కోసం ఎంత ఎక్కువగా తపిస్తామో మన జీవితాలు అంతే క్లిష్టంగా మారుతాయి. సంపదలపై మమకారాన్ని, ప్రేమను తగ్గించుకొని జీవించాలి. లేనట్లయితే మన జీవితం కూడా యూదా ఇస్కారియోతు జీవితం వలె పాపంలో కూరుకుపోవచ్చు. జీవితంలో సంపదలలో సంతోషాన్ని వెదికిన యూదా ఇస్కారియోతు వలె మారుతున్నామా? లేక యేసు ప్రభువే